టట్టడాయ్ ఇవాళ అయితే దిల్ కుష్ అయిపోయే దిల్ కుష్ అండి. ఖుషి ఖుషిగా చేసేసుకుందాం వచ్చేయండి. ముందుగా హోల్ వీట్ ఫ్లోర్ లో కొంచెం సాల్ట్, కొంచెం బటర్ వేసుకుని బాగా కలుపుకోవాలి. వేరే బౌల్ లో కొంచెం గోరువెచ్చని నీళ్ళు తీసుకుని 1 టేబుల్ స్పూన్ ఈస్ట్, కొంచెం షుగర్ వేసుకుని ఈస్ట్ బాగా పొంగాక ఆ వాటర్ ని మనం పిండిలో కలుపుకుని పిండి సాఫ్ట్ అయ్యే వరకు కలుపుతానే ఉండాలండి. తర్వాత బట్ట మూత పెట్టేసి పిండి డబల్ అయ్యే వరకు వదిలేయాలి. ఈ లోపు స్టఫింగ్ కి బ్రెడ్ క్రమ్స్, మనం ఇంట్లోనే తయారు చేసుకున్న ట్రూటీ ఫ్రూటీ, కొంచెం వెనిలా ఫ్లేవర్ విత్ హోమ్ మేడ్ జామ్, దాన్ని బాగా కలుపుకున్నాక కొంచెం జీడిపప్పు, కొంచెం కొబ్బరి, అంతేంటండి మీకు కావాల్సిన డ్రై ఫ్రూట్స్ వేసుకోండి. దాన్ని ముద్దుగా చేయడానికి కొంచెం షుగర్ వాటర్ పైన కలిపాను నేను. ఈస్ట్ కలుపుకున్న పిండిని తీసుకుని పైన పొడిపిండి జల్లుతా మెత్తగా ఒత్తుకోవాలి. తర్వాత స్టవ్ ముద్ద పెట్టేసి చుట్టూరు వాటర్ పామి ముద్దుగా చేసుకుని మళ్ళీ మెత్తగా ఒత్తేసుకోవాలి. 1 ఇంచు మందం ఉండాలి. ఇలా చేసాక 1 గంట పక్కన పెట్టేయాలండి. మళ్ళీ పొంగుద్ది. తర్వాత పాల్ కోటింగ్ 30 మినిట్స్ ఓవెన్ లో పెట్టేసి బేక్ చేసేయండి. బయటికి తెచ్చాక ఫినిషింగ్ టచ్ ఆయిల్ ఇచ్చేయండి. అంతే మన దిల్ కుష్ రెడీ.